ఇలా 3 to 4 సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. అదే ఈ విమెన్ కనుక 35 కంటే పైబడిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి అనేది కరెక్ట్గా బెటర్ సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది. సో ఈ పద్ధతిలో ఎలాగా వెళ్తాము అంటే ఐఓఐ సైకిల్ ఎలా చేసుకుంటాము, ఐవీఎఫ్ సైకిల్ ఎలా అప్రోచ్ అవుతాము అని చాలామంది అడుగుతారు. సో వాళ్ళలో నార్మల్గా ఐయుఐ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే, పీరియడ్ వచ్చిన 2వ రోజు ఫీమేల్ పార్ట్నర్ని అంటే వైఫ్ని పిలిచి స్కానింగ్ అది చేసి బేస్ లైన్ టెస్ట్లన్నీ చేస్తామన్నమాట. అంటే తన థైరాయిడ్ ఎట్లా ఉంది, హెచ్బి ఎట్లా ఉంది, మిగిలిన ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకుని వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత డే 10th డేని వాళ్ళని పిలిచి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత హస్బెండ్ని పిలిచి సమెన్ ప్రాసెసింగ్ చేసి ఐఓఐ అనే పద్ధతి చేస్తాము. దీని సక్సెస్ రేట్ అరౌండ్ 13 to 15% ఉంటుంది. నెక్స్ట్ ఇవి 3 to 5 సైకిల్స్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ అనే పద్ధతికి వెళ్తాం అన్నమాట. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60 to 70% దాకా ఉంటుంది.